హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 15,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ఆఫర్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో. ఫ్యూ డేస్ బ్యాక్ మనకి 15,000 పెట్టగానే మనకి ఆల్మోస్ట్ బెస్ట్ మొబైల్స్ మనకి దొరికివి అనమాట. ఆఫర్ మార్కెట్లో అయినా సరే, ఆన్లైన్ మార్కెట్లో అయినా సరే. బట్ స్టిల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనకి 15,000లో ఓకే, ఒక మంచి మొబైల్ ఉంటే చాలు, డే టు చేస్తాను అనుకుంటే కనుక మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో సరికి. నేను చెప్పే మొబైల్స్ మీకు హెవీ గేమ్స్ ఆడతాను, హెవీ కెమెరా ఓపెన్ చేస్తాను అండ్ హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక అంత సపోర్ట్ చేయవు. మీరు హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక 30+ వెళ్ళిపోవాల్సిందే. బట్ స్టిల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఆఫ్లైన్ మార్కెట్లో సరే, ఆన్లైన్ మార్కెట్లో సరే బెస్ట్ మొబైల్స్ ఏముండే అండర్ 15,000 రూపీస్, 12,000లో 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమని చెప్పి డీటెయిల్గా వీడియో చేశాను. చూడబోయే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తాయి. అలాగే నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు కింద టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తే కనుక పోస్ట్ చేస్తున్నాను. మొబైల్స్ మీద, ఏసీ మీద అండ్ చాలా వరకు మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. టీషర్ట్లు కాడి నుంచి అన్ని ఈ ఆఫర్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి. టాపిక్లకు వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి టెక్నో పోవా 7. డిజైన్ క్వాలిటీతో పాటు స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి. దీని ప్రైస్ మనకి 600GB స్టోరేజ్ మనకి 14,399కే వస్తుంది. సమ్ టైమ్స్ మనకి ఈ మొబైల్ కూపన్తో పాటు ఏదైనా కార్డు ఉంటే గనక ఒక 1,000 కానీ ఒక 2,000 కానీ లెస్ అవుతుంది అనమాట. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఈ స్పెక్స్ గురించి మాట్లాడితే 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 145 రిఫ్రెష్ తో వస్తుంది, IP64 డస్ట్ ఫ్లాష్ తో వస్తుంది, 207 గ్రామ్స్ ఉంటుంది అనమాట. కొంచెం వెయిట్ ఉంటుంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇంకా ఆ ప్రైస్ లో ఫ్యూచర్ లో మనకి ఇదే డిస్ప్లే క్వాలిటీ చూస్తూనే ఉంటాము. ఎందుకంటే మనకి రీసెంట్ గా మనకి IQ Z11X అనే మొబైల్ మనకి ఇదే డిస్ప్లే క్వాలిటీ తీసుకొచ్చారు. సో ఫ్యూచర్ లో మనం 18, 20 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనం ఐపీఎస్ పైన చూస్తూనే ఉంటాం అనమాట. ఈ అమోల్డ్ డిస్ప్లే మనం ఎప్పుడో తీసుకొచ్చారు అనే టైప్ మనకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంటుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ప్రాసెసర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి AN 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అనమాట. మంచి ప్రాసెసర్ మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక బాగానే కెపాసిటీ ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, యావరేజ్ గానే ఉంటాయి. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 45 వాట్ సపోర్ట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మనకి ఒక 50% మనకి ఒక 30 మినిట్స్ ఛార్జ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తూనే ఉన్నారు. సో స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు కొనాలనుకుంటే కనుక ఈ మొబైల్ ఒకసారి రికమెండ్ చేయొచ్చు, చూడండి. ఇంకా సెకండ్ మొబైల్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ నుంచి అనమాట. శాంసంగ్ గెలాక్సీ M17 కానీ F17 కానీ. F సిరీస్ మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, M సిరీస్ మనకి అమెజాన్లో ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ రెండు మొబైల్స్ మాత్రమే తీసుకోండి, కొంచెం బెటర్గా ఉంటాయి. మీ ఇప్పుడు చాలా మొబైల్స్ మనకి శాంసంగ్ నుంచి లాంచ్ అవుతున్నాయి, బడ్జెట్లో వచ్చేసరికి వాటికి అంత కెపాసిటీ లేదనమాట. స్పెక్స్ గురించి మాట్లాడితే కనుక ఇవే కొంచెం బెటర్గా ఉన్నాయి. అదే కాకుండా ఈ మొబైల్స్ మనం 6 years వరకు ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు. సో దాన్ని బట్టి మనకి ఈ మొబైల్ మనకి అప్రాక్స్ మనకి 3 years వరకు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీ గ్రాండ్ పాకి ఇద్దామన్నా, సిస్టర్ గిఫ్ట్కి ఇద్దామన్నా సరే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. మెయిన్ రికమెండ్ చేయాల్సింది ఏంటంటే మనకి బ్రాండ్ అండ్ సర్వీస్ పాయింట్, ఇవి మనకు దగ్గరలో ఉంటాయి కాబట్టి వీటిని చాలా మంది రికమెండ్ చేస్తూనే ఉంటారు. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90 రిఫ్రెష్ తో వస్తుంది, పీక్ బ్రైట్నెస్ 1100 మ్యాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేస్తారు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే శాంసంగ్ లో డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. ఆడియో క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కంటెంట్ కానీ చూస్తానుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని లెక్క డిసప్పాయింట్ చేయదు. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 6 years వరకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఎగ్జినోస్ ప్రాసెసర్ 1330 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్, మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తానుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. 4GB ర్యామ్, 6GB ర్యామ్, 8GB ర్యామ్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. మీ ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు. ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, సెల్ఫీ 30 మెగాపిక్సెల్, 4K కేబిలిటీ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటాయి. కెమెరా క్వాలిటీ వచ్చేసరికి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఒక యావరేజ్గా వెకేషన్కి వెళ్ళినప్పుడు మీ ఫోటోస్ తీస్తానుకుంటే కనుక బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, సపోర్ట్ కొనుక్కోవాల్సిందే. ఈ ఛార్జర్ వచ్చేసరికి ఈ మొబైల్ సపోర్ట్ చేసేది మనకి 25 సపోర్ట్ చేస్తుంది అనమాట. సో బ్రాండ్తో పాటు మొబైల్ స్పెక్స్ బాగుందనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది, ఒక్కసారి చూడండి.
ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ నుంచి కొంచెం బెటర్ మొబైల్ కావాలి ఆఫ్లైన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో రియల్మీ నుంచే కాదు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. రియల్మీ P4X అనమాట. ఇది మనకు అప్రాక్స్ మనకి 15 బిలోకి వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక కొంచెం అమౌంట్ తగ్గుతుంది. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఈ మొబైల్ స్పెక్స్ పరంగా కానీ డిజైన్ క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 140 రిఫ్రెష్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, పీక్ బ్రైట్నెస్ 1000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు గేమ్స్ ఎక్కువ ఆడదామన్నా లేదా ఎక్కువ డిస్ప్లే ఎక్కువ చూస్తా అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 7400 అల్ట్రా ప్రాసెసర్ 6/128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ అండ్ అప్డేషన్లో కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. మీరు గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది. ఫ్రీ ఫైర్ కానీ లూడో కానీ ఈ గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక ఓకే. ఈ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, యావరేజ్గా ఉంటాయి అనమాట. ఆ ప్రైస్ మీట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 45W సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాను బాక్స్లో వచ్చేసరికి. బ్యాటరీ కెపాసిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ అండ్ కెమెరా క్వాలిటీ ప్రాసెస్ ఎన్ని బాగుండాలనుకుంటే కనుక ఈ మొబైల్ ఆఫ్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే స్టిల్ ఇప్పుడు కూడా ఈ మొబైల్ మంచి మొబైలే, దీన్ని తీసిపడక్కర్లేదు అనమాట. అదే మనకి iQOO Z10X. మీరు అనొచ్చు iQOO Z10X మొబైల్ వచ్చింది కదా అని చెప్పి అనొచ్చు. అది మాత్రం మనకి 18,000 19,000 ఉంది. సో అంత పెట్టి ప్రైస్ ఆ మొబైల్ అంత అవసరం లేదు. మీకు 15 బిలోలో కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ఆఫ్లైన్ మార్కెట్లో పాటు ఆన్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంది. ఫ్యూచర్లో నాకు తెలిసి ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దీని నెక్స్ట్ మోడల్ వచ్చింది కాబట్టి. డిస్ప్లే క్వాలిటీ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, ఫుల్ హెచ్డి ప్లస్ 128 రిఫ్రెష్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ బాగానే ఉంది. ఇది మన ఛానల్ అన్బాక్స్ ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేశాను. సో స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ 6/128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్తో పాటు స్టోరేజ్ కానీ అన్నీ బాగుంటాయి. మీరు గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది ఐక్యూలో వచ్చేసరికి. సో ఎందుకంటే కొన్ని మోడ్స్ ఉంటాయి అనమాట, అది కొంచెం క్యాపబిలిటీ ఉన్న మోడ్స్ ఉంటాయి. అందులో వచ్చేసరికి బెటర్గా ఉంటుంది గేమింగ్ ఆడదాం అనుకుంటే. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. ఓకే అని చెప్తే కానీ మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ మొబైల్ మీద. బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ స్పెక్స్తో పాటు ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. లేదు మీకు కొత్త మొబైల్ కావాలి, అప్గ్రేడ్ అయ్యే మొబైల్ కావాలనుకుంటే కనుక కొంచెం అమౌంట్ పెంచుకొని iQOO Z10X తీసుకోవచ్చు. అది బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఒకళ్ళని రికమెండ్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఈ మొబైల్ రికమెండ్ చేస్తాను. అదే మనకి మోటో G57 పవర్. స్పెక్స్తో పాటు డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. లేడీస్ అయితే కనుక ఖచ్చితంగా ఫిదా అవుతారు. మీరు ఎక్కువ స్టూడెంట్స్ అనుకుంటే కనుక ఫీమేల్స్ అయితే కనుక బాగానే ఉంటుంది, కానీ మేల్స్ అయితే కనుక కొంచెం యావరేజ్గా ఉంటుంది. మీరు ఎక్కువ గేమ్స్ ఆడతారు కాబట్టి. సో కుర్రోళ్ళు అయితే కనుక గేమ్స్ ఎక్కువ ఆడతారు, స్కిప్ చేయండి. మొబైల్ వచ్చరికి గేమ్స్ ఆడను ఒక డేట్ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చరికి అందరూ యూజ్ చేసుకోవచ్చు. గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే కనుక దీన్ని స్కిప్ చేసేయండి. ఇంకా డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 128 రిఫ్రెష్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆడియో క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 1+2 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. నాకు తెలిసి ప్రస్తుతానికి Android 16 నడుస్తుంది కాబట్టి 17 రావచ్చు. ఇంకొక 2 years వరకు ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 4 ప్రాసెసర్ 8/128GB స్టోరేజ్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక ఓకే, మీరు చెప్పాగా మీకు హెవీ గేమ్స్ ఆడతానుకుంటే కనుక అంత రికమెండ్ చేయాలని ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్. మోటోలో కొంచెం కెమెరా క్వాలిటీ ఇంప్రెస్ చేస్తాయి అనమాట. సమ్ టైమ్స్ మనకి డైరెక్ట్గా మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 30W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, బ్యాటరీ కెపాసిటీ మీకు 1 day పైన వస్తుంది. డే టు చేస్తాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. డోంట్ వరీ. 15,000లో బెస్ట్ మొబైల్స్ ఇవ్వనమాట. మీకు ఎలాగనిపించింది? ఒకవేళ కొందామని చెప్పి అనుకుంటే కనుక మీరు ఏ మొబైల్ కొంటారు ఏంటి కింద కామెంట్ చేయండి. మీరు మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కొంచెం గ్రోత్ పెరుగుతుంది, వేరే రీచ్ అవుతుంటుంది అనమాట ఈ వీడియో వచ్చేసరికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, జై హింద్ అని చెప్పడం మర్చిపోయాను. మన సబ్స్క్రైబర్స్కి అలాగే మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి.